హాయ్ ఫ్రెండ్స్, నేను మూవీ రాజా. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ ఎన్టీఆర్ కాంబోలో తాజాగా వస్తున్న క్రేజీ చిత్రం నాన్నకు ప్రేమతో చాలా కాలం నుంచి షూటింగ్ జరుపుకుంటూ వచ్చిన ఈ మూవీకి సంబంధించిన వివరాలు బయటపడకుండా చిత్ర బృందం మొదటి నుంచి జాగ్రత్తలు తీసుకుంటూ వస్తుంది. టైటిల్ని బట్టి చూస్తే ఈ మూవీ స్టోరీ నాన్న ప్రేమ కోసం కొడుకు పడే తాపత్రయంలా సాగిపోయేలా ఉన్నప్పటికీ కథలో ఇంకా చాలా ట్విస్టులు ఉన్నట్టు తెలుస్తుంది. ఇంకో షాకింగ్ న్యూస్ ఏంటంటే ఈ మూవీలో ఎన్టీఆర్ డ్యూయల్ రోల్లో నటిస్తున్నట్టు తాజాగా ప్రచారం జరుగుతోంది. ఇందుకు సాక్ష్యంగా ఈ మూవీ ట్రైలరేనని చెబుతున్నారు. సరికొత్త కాన్సెప్ట్తో ఎంతో స్టైలిష్గా డిజైన్ చేసిన ఈ ట్రైలర్ ఆ విషయాన్ని చెప్పగానే చెబుతోంది. అదేలాగో తెలియాలంటే మీటర్లోకి వెళ్దాం. ఈ మూవీ ట్రైలర్లో ఎన్టీఆర్ 2 యాంగిల్స్లో కనిపించాడు. అందులో ఒకటి స్పెక్ట్ పెట్టుకుని చాలా కూల్గా ఉండగా మరో యాంగిల్లో ఆ స్టైలిష్ లుక్లోని యాంగ్రీ యంగ్మ్యాన్గా ఉన్నాడు. అంటే ఒక క్యారెక్టర్ రాజేంద్ర ప్రసాద్ కొడుకుగా చేస్తుంటే మరో క్యారెక్టర్ జగపతి బాబుకి మేనల్లుడిగా నటిస్తున్నట్టు కనిపిస్తోంది. ఈ ట్రైలర్లోనే ఓ సన్నివేశం దగ్గర 2 కార్లు వేగంగా వెళ్తుండగా ఆ రెండిటిలోనూ ఎన్టీఆర్ఏ కనిపిస్తాడు. ఇది కావాలనే ట్రైలర్లో పెట్టారా లేదో తెలియదు, కానీ ఆ షాట్ కూడా ఎన్టీఆర్ డ్యూయల్ రోల్కి సంకేతంగా నిలిచింది. ఇక కథపరంగా చూసుకుంటే రాజేంద్ర ప్రసాద్ తన కొడుకుని ఓ మంచి గుణాలు కలిగి ఉన్న వ్యక్తిగా పోషించి పెద్ద చేస్తాడు. అతనిలాగే పోలి ఉండే మీనల్లుడిని జగపతి బాబు క్రిమినల్ మైండెడ్ గల వ్యక్తిగా తయారు చేస్తాడు. తాను నడుపుతున్న కేఎంసి కృష్ణమూర్తి కంపెనీ ఆఫ్ లూజర్స్ బాధ్యతలను అతనికి అప్పగిస్తాడు. ఇలా డ్యూయల్ రోల్లో ఉన్న ఎన్టీఆర్ మధ్య ఈ కథ సాగుతోంది. ఇదే నిజమైతే అభిమానులకు పండగే పండగ. టెంపర్లో తన వైవిధ్యమైన నటన చాటుకున్న ఎన్టీఆర్ ఈ డ్యూయల్ రోల్లో విశ్వరూపం చూపించి ఉంటాడని అంటున్నారు. మరి ఇందులో ఎంత మాత్రం వాస్తవం ఉందో తెలియాలంటే సినిమా రిలీజ్ అయ్యే వరకు వెయిట్ చేయాల్సిందే. మరిన్ని మూవీ న్యూస్ కోసం రీమిక్సింగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.